హాయ్ అండి. నమస్కారం. నేను మీ డాక్టర్ సూర్య సాయి అఖిల్, చీఫ్ సీనియర్ కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్‌ని డాక్టర్ అఖిల్స్ రిహాబ్స్ నుంచి. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చి కార్డియోవాస్కులర్ డిసీజెస్. ఇంతకుముందు ప్రీవియస్ ఎపిసోడ్‌లో మనం సెరెబ్రోవాస్కులర్ డిసీజెస్ గురించి మాట్లాడుకున్నాము. సెరెబ్రోవాస్కులర్ అంటే బ్రెయిన్‌కి సంబంధించిన ఆల్రెడీ చెప్పాను. కమింగ్ టు కార్డియోవాస్కులర్ అంటే హార్ట్, గుండెకి సంబంధించిన డిసీజెస్. గుండెకి సంబంధించినవి చాలా డిసీజెస్ ఉంటాయండి. మనము చిన్నప్పుడు చూసుకుంటే హార్ట్‌లో హోల్ ఉంటాయని చెప్పడము, లేకపోతే హార్ట్ వాల్వ్స్ సరిగ్గా క్లోజ్ అవ్వలేదు, లేదా హార్ట్ వాల్వ్స్ లీక్ అవుతున్నాయి. ఇలాంటివి రకరకాలుగా చెప్తూ ఉంటారు పిల్లలకి. పెద్దవాళ్ళకి గూడా ఒక వయసు వచ్చాక, అంటే ఒక వయసు అయ్యాక పేస్ మేకర్స్ వేయడము, లేకపోతే హార్ట్‌కి సంబంధించిన స్ట్రోక్స్ రావడము, మైల్డ్ స్ట్రోక్ అని, లేకపోతే సివియర్ స్ట్రోక్ వచ్చిందని, ఫస్ట్ స్ట్రోకు, సెకండ్ స్ట్రోక్ అని ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు మీకు. అసలు ఎలా వస్తాయి? దేనివల్ల వస్తాయి? తెలుసుకుందాం. కమింగ్ టు స్ట్రోక్ అంటే ఇప్పుడు ఒక మనిషికి గుండెకి సంబంధించిన బాధ మొదలవుతున్నప్పుడు ముందు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి. ఎప్పుడూ కూడా ఎడమ వైపు ఛాతీ ఎప్పుడు కూడా ఎడమ వైపు చెయ్యి లాగడము, ఎడమ వైపు ఈ రింగ్ ఫింగర్ లాగడము, లేదా ఎడమ భాగము అంతా ముందు వెనక ఛాతీకి ముందు భాగం వెనక భాగం లాగినట్టు అవ్వడము, లేదా గుంజినట్టు అవ్వడం జరుగుతుందన్నప్పుడు వెంటనే మనం ఈసీజీ తీసుకొని కార్డియాలజిస్ట్‌ని కలవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో కార్డియాలజిస్ట్‌ని కలిసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే దానికి సంబంధించిన రక్త పరీక్షలు చేసి, రక్త పరీక్షలతో పాటు ఈసీజీ కూడా చేసి, లేదా 2డీ ఈకో అంటాం. ఇలా కొన్ని ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఈ ఎగ్జామినేషన్ చేశాక మనకొక ఐడియా వస్తుంది. అంటే ఏంటిది? మనకది చేయడం ఇంపార్టెంటా? కాదా? ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, చేసిన తర్వాత మీకుండే సమస్య, అసలు సమస్య ఉందా? లేదా? లేకపోతే మీకెందుకొస్తుంది? కొంతమందికి ఎసిడిటీ ఉంటుందండి. ఎసిడిటీ వల్ల కొన్ని సార్లు ఛాతీలో లాగడం జరుగుతుంది. మీరేమనుకుంటారు? ఛాతీలో నొప్పి రావడం వల్ల మీరు హార్ట్‌కి సంబంధించిందని కూడా అనుకుంటారు. కానీ హార్ట్‌కి సంబంధించిందా? లేకపోతే ఎసిడిటీకి సంబంధించిందా అనేది ఎప్పుడు తెలుస్తుంది మీకు? మీరెప్పుడైతే డాక్టర్‌ని కన్సల్ట్ అవుతారో అప్పుడే తెలుస్తుంది. మనం ఎప్పుడు కూడా డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. అది ఎసిడిటీ వల్ల వచ్చే పెయినా? హార్ట్‌లోనే పెయినా? లేకపోతే కొన్ని సార్లు సెర్వైకల్ పెయిన్ ఉంటుంది. సెర్వైకల్‌లో నరాలు నొత్తుకుపోవడం వల్ల కూడా ఎడమ వైపు భుజం లాగుతూ ఉంటుంది. ఎడమ వైపు భుజం లాగింది కదా అని గుండెకి అనుకోలేము. ఇలా రకరకాలుగా ఉంటాయండి. మనం ఎప్పుడూ కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాలి. మెడకి సంబంధించిందా? గుండెకి సంబంధించిందా? ఎసిడిటీకి సంబంధించిందా? కిడ్నీకి సంబంధించిందా? ఇలా ఆర్గాన్‌కి సంబంధించింది ఏదన్నా ఉందా అనేది మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. కమింగ్ టు హార్ట్, ప్యూర్‌లీ హార్ట్ డిసీజెస్ ఎలా ఉంటాయి అంటే, మనకి ఎప్పుడూ కూడా కొవ్వు భాగం అనేది బాడీలో ఎక్కువ పేరుకుపోయినప్పుడు, ఈ కొవ్వు భాగం పేరుకుపోయినప్పుడు ఏమవుతుంది అంటే, ఆ కొవ్వు డిస్లాడ్జ్ అవుతుంది. అంటే మన రక్తంలో కూడా ప్రవహిస్తుందండి ఆ కొవ్వు. ఎప్పుడైతే ఆ కొవ్వు భాగం వెళ్ళి మన హార్ట్‌కి సంబంధించిన బ్లడ్ సప్లైస్, ప్రతి బాడీకి కూడా బ్లడ్ సప్లై ఉంటుంది. రక్తం అనేది ప్రతి చోట ప్రవహించాలి. అలాగే గుండెకి కూడా రక్తం ప్రవహిస్తుంది. గుండె అన్ని చోట్ల ప్రవహించినా కూడా గుండెకి కూడా రక్తం ప్రవహించాలి. అలాగే ఈ గుండెకి ప్రవహించే రక్తం ఎప్పుడైతే దాంట్లో ఏదన్నా అడ్డుకోవడం, డిస్లాడ్జ్ అయ్యి ఏదైతే కొవ్వు భాగమో లేకపోతే కొవ్వుకు సంబంధించిన నాడ్యూల్స్ ఉంటాయో అవి ఎప్పుడైతే అక్కడికి వెళ్లి అడ్డుకుంటాయో అప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. సెకండ్ థింగ్, మన హార్ట్ కూడా ఎప్పుడు ఫిట్‌గా ఉండాలి. ఫిట్‌గా లేనప్పుడు ఏమవుతుంది అంటే మనము ఆర్టీరియల్ ఫిబ్రిలేషన్స్ అంటాం. అంటే ఆర్టరీస్ అనేటివి బాగా వర్క్ అవుతాయి. ఎప్పుడైతే ఈ ఆర్టరీస్ బాగా వర్క్ అవుతాయో అప్పుడు మీకు ఇవన్నీ చాలా ఫంక్షనాలిటీ అనేది చాలా బాగా జరుగుతుంది. హార్ట్‌కి ముఖ్యంగా 4 వాల్వ్స్ ఉంటాయండి. 4 వాల్వ్స్ తోటే హార్ట్ పనిచేస్తుంది. సో, ఒకటొచ్చి బ్లడ్ లోపల నుంచి హార్ట్‌లోకి రావడానికి, ఇంకో 2 వాల్వ్స్ వచ్చి హార్ట్‌లో నుంచి బయటికి వెళ్ళడానికి. ఇదేం చేస్తుందంటే ఇంప్యూరిఫైడ్ బ్లడ్, అంటే మన బాడీలో ఉండే చెడు రక్తాన్ని ఆక్సిజనేటెడ్, అంటే మనం తీసుకునే శ్వాస ద్వారా దాన్ని ప్యూరిఫై చేసి బయటికి తీసుకెళ్ళి రక్తం అంతా బాడీకి ప్రవహించేలా చేస్తుంది. ఈ ప్రక్రియలో ఏ ఒక్క వాల్వ్ దెబ్బతిన్నా, ఏ ఒక్క వాల్వ్ డ్యామేజ్ అయినా అప్పుడు మనం దానికి సంబంధించిన రిపేర్‌లు చేస్తారు. ఇవన్నీ జరిగేది ఎక్కడ అంటే కార్డియోవాస్కులర్ సర్జన్స్ చేస్తారు ఇవన్నీ. సో, కార్డియోవాస్కులర్ సర్జన్స్ ఏం డీల్ చేస్తారు అంటే ఇవి. మనకి ఎప్పుడైతే కొవ్వు పేరుకుపోవడము, లేకపోతే వాల్వ్స్ దెబ్బతినడము, లేకపోతే పేస్ మేకర్‌కి సంబంధించి ఇలా ఉన్నప్పుడు వీటికి సంబంధించినవన్నీ తీసుకుంటారు. ఇప్పుడు కమింగ్ టు ఫిజియోథెరపీ. మరి ఫిజియోథెరపీలో దీనికి దానికి ఏంటి సంబంధం అంటారా? ఎప్పుడూ కూడా ఫిజియోథెరపీలో మనం ఇంతకుముందు చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. ఫిజియోథెరపీ ఈజ్ ఓన్లీ నాట్ అబౌట్ ఎక్సర్‌సైజెస్. మనకి ఇప్పుడు ఈ వాస్కులర్ డిసీజెస్ ఉన్నప్పుడు కొన్ని సార్లు లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ ఫార్మ్ అవుతుంది. ఈ లంగ్స్‌లో ఇన్ఫెక్షన్ క్లియర్ అవ్వాలి. దానికి చెస్ట్ ఫిజియోథెరపీ చేస్తాం. పోస్చరల్ డ్రైనేజ్ చేస్తాం. చెస్ట్ ఫిజియోథెరపీ, పోస్చరల్ డ్రైనేజ్ కాకుండా మాన్యువల్ థెరపీ చేస్తాం. మొబిలైజ్ చేస్తాం. రిబ్స్ మొబిలైజేషన్ చేస్తాం. జాయింట్ సెర్వైకల్ స్పైన్ మొబిలైజేషన్ చేస్తాం. ఇలాగా
ఇన్ని మొబిలైజేషన్స్ చేయడం వల్ల బాడీ అనేది ఎప్పుడు కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడము, దాని యొక్క మొబిలిటీ పడిపోకుండా ఉండడము, దాని యొక్క క్వాలిటీ ఇంప్రూవ్మెంట్లో ఉంచడం అనేది జరుగుతుంది. సో దీనితో పాటు మనం చేసేది ఏంటిది అంటే డైలీ ఫాలో అప్ లాగా మనము ఎక్సర్సైజ్ చేయించేటప్పుడు ఎనీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఎక్సర్సైజ్ చేయించేటప్పుడు మనము బీపీ మానిటర్ ఒకటి పెట్టుకొని మనం మానిటర్ చేస్తూ ఉంటాం. వీళ్ళ బీపీ ఫ్లక్చువేషన్ ఎంతవరకు ఉంది, హై అవుతుందా, లో అవుతుందా, హై అయితే ఎంతవరకు వెళ్తుంది, ఏ యాక్టివిటీలో పెరుగుతుంది. మనం ఏం చేస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు, హార్ట్కి సంబంధించిన డిసీజ్ ఉన్న వాళ్ళు. సర్జరీ అవ్వకపోయినా బిఫోర్ సర్జరీ అయినా సరే, బిఫోర్ సర్జరీ వచ్చినప్పుడు ఏం చేస్తాము అంటే మేము ఒక ఎగ్జామిన్ చేస్తాం అన్నమాట. ఒక 6 మినిట్ వాక్ టెస్ట్ అని, లేకపోతే ట్రెడ్మిల్ టెస్ట్ అని, ఇట్లా కొన్ని టెస్టులు చేస్తాము. చేసి మేము ఏం చేస్తామంటే ఆయన యొక్క అవుట్పుట్ ఎంత ఉంది, అవుట్పుట్ ఏంటి, ఇన్పుట్ ఏంటి, ఆయన ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఆయన కెపాసిటీ ఏంటి, మజిల్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటి. సో మాన్యువల్గా ఇవన్నీ చెక్ చేశాక, ఒక అసెస్మెంట్ చేశాక దానికి ఇండివిజువల్గా ఆయనకి రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా ఒక ప్రోటోకాల్ డిజైన్ చేస్తాం. ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి, ఏమేమి ఎక్సర్సైజెస్ చేయాలి అనేది. సో అలా డిజైన్ చేసి దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాం. ఒకవేళ సర్జరీ అయ్యింది, ఎనీ కైండ్ ఆఫ్ సెరెబ్రోవాస్కులర్ సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయడం కోసం దానికి తగ్గట్టుగా ఆ పేషెంట్కి ఏదైతే సర్జరీ జరిగిందో, ఎందుకంటే సివియారిటీ ఆఫ్ ఇంజురీ ఆర్ సివియారిటీ ఆఫ్ డిజీజ్. సో డిజీజ్ యొక్క సివియారిటీని బట్టి మనం ప్రోటోకాల్ డిజైన్ చేస్తామండి. సో ఆ సివియారిటీ వాళ్ళకి ఫర్దర్గా ఎఫెక్ట్ అవ్వకూడదు, ఫర్దర్గా ఆయనకి డ్యామేజ్ చేయకూడదు. మనం ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాము లేదా మనం ఒక ప్రోటోకాల్ డిజైన్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ యొక్క సైకలాజికల్, ఫిజియోలాజికల్, ఫిజికల్, సో ఈ 3 యాక్టివిటీస్ అనేటివి ఎప్పుడు చూడాలి. నేను ఎస్పీపీ అంటాను అందుకే. సో ఎస్పీపీ అంటే నథింగ్ బట్ పీ సైలెంట్ కాబట్టి సైకలాజికల్, ఫిజియోలాజికల్ అండ్ ఫిజికల్ 3 P's అనేటివి చాలా ఇంపార్టెంట్. ఈ 3 P'స్తోనే నేను ఎప్పుడు డిజైన్ చేసుకుంటాను ప్రోటోకాల్ని. సో ఈ 3 ప్రాపర్గా ఉన్నాయి అంటే పేషెంట్ ఒక 50-60% రికవర్ అయిపోయినట్టే. మిగతాది ఏంటిది అంటే మనం ఎలా పెయిన్ని ఎలివేట్ చేస్తున్నాము, ఎలివేట్ చేసి ఎలా కౌన్సిల్ చేసి వాళ్ళని ఇంప్రూవ్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. సో ఇలాగ మనం ప్రోటోకాల్ డిజైన్ చేసుకొని వాళ్ళకి మనం హెల్ప్ఫుల్గా ప్రొవైడ్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్.